వాళ్ళు ఏదో మంచి ఇండస్ట్రీస్ పెడతారంటే మీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే అంటే వాళ్ళకి అదేం తెలియవు పెద్ద ఇష్యూస్. ఓకే, ఆయన చెప్పారు రాజీవ్ గాంధీ గారు, అదే రాజీవ్ గాంధీ గారు బాగానే ఉంది కదా అనేసి పెట్టారు, వీళ్ళు ఇచ్చారు వాళ్ళకి. అది భూమి వస్తుంది అన్నటువంటి విషయం వాళ్ళు ఆ రోజున అనుకోలేదు. ఆ భూమి వస్తుంది అన్నటువంటి దాన్ని తను ఓన్ చేసుకున్నారు బాబు గారు. కర్ణాటకలో ఓన్ చేసుకోలేదు, తమిళనాడులో ఓన్ చేసుకోలేదు. అక్కడ ఏమైనా చెప్పుకుంటున్నాడు కర్ణాటక ఇది నేనే చేశానని, లేకపోతే ఎస్ఎం కృష్ణ నా వల్లనే కర్ణాటక ఇట్లా బాగుపడింది బెంగళూరు అని చెప్పుకుంటున్నాడా? ఏం చెప్పుకుంటారు, కానీ పాప తెలంగాణ వాళ్ళే ఓటేయలేదు అక్కడ. అయినా సరే ఆ రోజు అది పక్కన అది జరిగింది. ఇప్పుడు అట్లాంటి ఒక కిక్ స్టార్ట్ కావాలి అమరావతి. ఇప్పుడు దాన్ని క్వాంటమ్ అని ట్రై చేస్తున్నారు, మంచిదే, అది సక్సెస్ కావాలనుకోరు. బట్ క్వాంటమ్ లైక్ సాఫ్ట్వేర్ లాగా అనిపించట్లేదు. అంటే దాని మీద ఎగబడి చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అలవాటు చేస్తున్నారు ఆయన. కానీ భవిష్యత్తు అంటే అదే అంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ అదే, క్వాంటము భవిష్యత్ అదే. ఏది భవిష్యత్ అంటే మనం ఏది చెప్తే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చెప్తారు చూడండి, 1 1 1 2 2 2 వాడు చెప్తే అది ప్రచారంలోకి తీసుకొస్తారు అంతే. భవిష్యత్తు ఏది అన్నది ప్రపంచమే ఇప్పుడు డిసైడ్ చేసుకోలేకపోతుంది. క్వాంటమ్ దేనికి వాడతారు, కంప్యూటర్లకి సంబంధించినటువంటి ఒక హై ఫ్రీక్వెన్సీ మాడ్యూల్. అది కంపెనీకి అవసరం, వ్యక్తికి కాదు. సాఫ్ట్వేర్ వ్యక్తికి అవసరం. ఈ సాఫ్ట్వేర్ ప్రపంచమే ఇప్పుడు ఏఐతో కొట్టుకుపోతుంది. అది కనుక ఏఐ హబ్ కనుక మనం సక్సెస్ అనుకుంటే అవ్వచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం